అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీగురవే నమః. కమనీయ విద్యదా కామధేనుభంగి కామితార్థంబుల కలుగజే జేయు. మనిషికి మంచి ప్రవర్తన ఉంటే చదువు వస్తుంది, విద్య వల్ల వివేకం వస్తుంది, విద్య వల్ల కావాల్సినవన్నీ కూడా వస్తాయి. మరి చదువుకున్న వాళ్ళ మధ్యలో గొప్పవాడుగా పూజింపబడతాడు. తర్వాత తల్లిదండ్రులు కానీ తను కానీ సంపాదించిన ఆస్తులు ఎవరైనా పంచుకొని వెళ్ళగలుగుతారు. కానీ విద్యను మాత్రం ఎవరు పంచుకోలేరు. విద్య ద్వారా వచ్చే డబ్బులు నీ చేతికే వస్తాయి కానీ నీ భార్య చేతికి కానీ నీ తల్లిదండ్రుల చేతికి కానీ నీ పిల్లల చేతికి కానీ రావు. చదువు ద్వారా విద్య ద్వారా వచ్చే ఆదాయం నీకే వస్తాయి. సరే, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి అయితే అన్నదమ్ములు నలుగురు పంచుకుంటారు. కానీ నీకు విద్య ద్వారా వచ్చినటువంటిది ఎప్పుడూ కూడా ఎవరు పంచుకుంటానికి వీలు కాదు. పోనీ బాగా సంపాదించావు కదా అంటే తల్లిదండ్రులే కాదు, రాజులు కూడా పంచుకుంటానికి వీలు కాదు. ఇది కాదయా, ఎన్ని దేశాలకు వెళ్ళినా కూడా విద్య వల్ల ఏదో రకంగా సంపాదించుకొని బతకడానికి శక్తి వస్తుంది. రాజులకు అలవి కాదు. పోనీ ఈ విద్య వల్ల నీళ్లలో నానుతుందా? నానదు. దొంగతనం చేసేవాడికి దొంగకే ఉన్న స్వాధీనం అవుతుందా? ఈ విద్య కాదు. మరి ఈ విద్య ఎటువంటిది అంటే ఎప్పుడు కూడా జన్మాంతర సంస్కారం, పూర్వజన్మలో నీవు చేసుకున్న పుణ్యం వల్ల నీకు విద్య వివేకం, విద్యరీత్యా నీవు బతికి 10 మందిని బతికించేటువంటి పరిస్థితి రాజులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, పక్కవాళ్ళు, దొంగలు ఎవరు పంచుకుంటానికి పనికిరారు. అట్లా చేయలేరు. నీ విద్య ఎప్పుడు కూడా నీకే ఉపయోగపడుతుంది. నీ విద్య ద్వారా వచ్చింది నీవు సద్వినియోగం మంచిదానికి ఉపయోగిస్తే మళ్ళీ వచ్చే జన్మ మంచి ఉత్తమమైన జన్మ వస్తుంది. అదే కాదండి, విద్య వల్ల ఎటువంటి మూర్ఖుడికైనా సరే చెప్పి మంచిగా వాళ్ళని నీ వశం చేసుకోగలుగుతావు. నువ్వు మంచి చెబితే వాళ్ళకి మంచి మార్గం చూపించగలిగితే, అయ్యో అరే మనకు తెలియంది చెప్పాడురా, దీనివల్ల మనం బాగుపడ్డాం అని మీ మీద ఎప్పుడు కూడా మంచి విలువ ఉంటుంది. ఎన్ని దేశాలకు వెళ్ళినా ఈ విద్య వల్ల సహాయమై తల్లిదండ్రులు ఇంటికి వెళ్తే తల్లి ఎట్లా అన్నం పెడుతుందో ఆ విధంగా విద్య అన్నం పెడుతుంది. నీళ్ళల్లో నీళ్ళలో నానదు, దొంగల పాలు కాదు. నీవు చెప్పిన విద్య ద్వారా ఎంతోమంది నీకంటే ఎక్కువగా సంపాదించుకొని బతికి ఉన్నంతకాలం నీవు కనపడ్డప్పుడు నీకు ఎంతో గౌరవంగా నిన్ను పూజించి నీకు నమస్కారం చేస్తారు. అదే కాదు, నీ విద్య ద్వారా నీవు చెప్పేటువంటి మంచి శాశ్వతంగా ఉండిపోతుంది. అది ఎట్లా ఉంటుంది అంటే వాడి రామాయణం, భారతం, భాగవతం ఇట్లాంటివి ఉన్నాయి. విదుర నీతను ఉంది, మరి భర్తృహరి సుభాషితాలు ఉన్నాయి, మరి నరసింహ శతకం ఉంది. మనిషి ఎట్లా బతకాలి, ఎట్లా జీవించాలి, దీనివల్ల నీకేమిటి ప్రయోజనం అనేది తెలిసేది విద్య ద్వారానే తెలుస్తుంది. ఎంతోమంది ఎన్నో గ్రంథాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితం రాశారు. ఇవాళ తెలుగు వస్తేనే ఆ పద్యాలు చదవటానికి నీకు అవకాశం ఉంది. కొన్ని పద్యాలు నేను చెబుతుంటాయా, ఆ పద్యాలు మళ్ళీ చెప్పండి, మేము వింటాం అని అడుగుతున్నారు. ఏమిటయా అంటే, ఒకప్పుడు హిట్లర్ యుద్ధం చేశాడు. ప్రపంచం మొత్తం తందే అనుకున్నాడు. ఎంతో జనాభా చచ్చిపోయినారు. చివరికి ఆయనకి విరక్తి కలిగింది. దీనివల్ల నాకు వచ్చింది ఏమిటి అని ఆలోచించాడు. చివరికి దీనివల్ల వచ్చింది ఏమీ లేదు, కొన్ని లక్షల జనాలని చంపాను, మహాపాపం చేశాను అనేటువంటి ఉద్దేశం హిట్లర్కి కలిగింది. వెళ్ళేటప్పుడు ఆ శవాన్ని తీసుకుని వెళ్తుంటే 2 చేతులు కూడా బయట పెట్టాడు. ఏమిటో అట్లా 2 చేతులు బయట పెట్టారు అంటే, ఇంత చేశాను, నేనేం తీసుకెళ్తాను ఏమీ లేదు, ఒట్టి చేతులతో వెళ్తున్నాను అని చెప్పాడు. దానికోసం హిట్లర్ ఆ విధంగా బయట చేతులు పెట్టాడు. ఎందుకంటే ఎంతోమంది స్వార్థంతో, అమాయకంతో
దేశం మొత్తం నాదే, ప్రపంచం మొత్తం నాదే, ఇక నన్ను మించిన వాడు లేడు, ఇదంతా నేను నా పిల్లలు నా కుటుంబం తినాలి అనుకొని యుద్ధంలో తన భార్య, తన పిల్లలు, తన రాజ్యం, తన ఐశ్వర్యం సర్వస్వం కోల్పోయి తన భార్యని శత్రురాజులకి ఒప్పచెప్పి వాళ్ళ చేత చంపబడి నరకం అనుభవించారు. అది విద్య కలిగినటువంటి వాళ్ళు అట్లాంటి పనులు చేయరు కదా. ఈ విద్య మీకు ఎంతో ఉపయోగపడుతుంది కదా. ఈ విద్య కనుకుంటే నీకు ఏ గ్రహాలు నిన్ను బాధించవు, ఏ గ్రహాల వల్ల సమస్య రాదు. ఎవడైనా దుర్మార్గుడికైనా మంచిగా చెప్పి వాళ్ళని మార్చగలిగిన శక్తి సామర్థ్యాలు నీకు వస్తాయి. స్వస్తి. 2025వ సంవత్సరం మే నెల 11వ రాశి కుంభరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కుంభరాశి పరిస్థితి ఏమిటా అంటే, ఈ కుంభరాశికి ఏలినాడు శని చివరి భాగం, అప్పులు తెచ్చుకునే సమయం, బాకీలు తెచ్చుకునే సమయం. నీవు ఇవ్వాల్సిన వాళ్ళు నిన్ను బాగా వేధిస్తారు, నిన్ను బాగా ఇబ్బంది పెడతారు. వాళ్ళకి సమాధానం చెప్పగా ప్రాణం తీసుకుందామన్నంత బాధ కలిగే సమయం. 5 సంవత్సరాలు పడరాని కష్టాలు నిలబడ్డారు, అంత కష్టం ఇది కాదు. నీకు అప్పులు మాత్రం ఖచ్చితంగా తీరుతాయి. తర్వాత వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. ఎటువంటి వ్యాధులు వచ్చినా తట్టుకోవాలి. కాబట్టి ముందుగా మీ జాతకం చూపించుకొని జాతకరీత్యా ప్రవర్తించండి. హస్త సాముద్రిగా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఇటువంటి కష్టకాలంలో బియ్యపు రవ్వ పంచదార కలిపి మట్టి నేలల్లో పుట్టలకు వేయండి. ఆ చీమలు తీసుకెళ్ళి వర్షాకాలం వెళ్ళేంత వరకు ఆహారం తింటాయి. కనీసం మీరు 4 నెలలు ఆహారం పెట్టినట్టు వాటికి. మనం కనుక పంట పండిన తర్వాత ధాన్యం ఇంట్లో తడవకుండా ఎట్లా జాగ్రత్తగా పెట్టుకుంటామో మనం కూడా అట్లాగే జాగ్రత్తగా పెట్టుకుంటాము. అవి కూడా చీమలను చూచే అంతస్తుల ఇల్లు కట్టుకున్నాం. చీమలు కూడా కొన్ని అంతస్తుల ఇల్లు కట్టుకున్నాయి. అవి ఇంజనీర్లు అంటారు. ఇంజనీర్లంతా కూడా వాటి భవనాలను చూచి నేర్చుకున్నారని పూర్వం చెబుతూ ఉంటారు. నాకు మాత్రం తెలియదు, పెద్దవాళ్ళు చెబుతున్న మాట. కాబట్టి చీమలకు ఆహారం, గోవుకు ఆహారం, మీ ఇంటి ముందు ఉండేటువంటి ఏ జీవరాశికైనా అంత ఆహారం. తిండి లేకుండా పస్తుబడుకుండేటువంటి వాళ్ళకి ఎప్పుడైతే ఆహారం పెడతావో ఎంతో పుణ్యం లభిస్తుంది. కారణం ఏంటంటే, ఇంట్లో పెద్దవాళ్ళని కొడుకో కోడలో పిల్లలో హింసిస్తే వాళ్ళు తట్టుకోలేక గుళ్ళోకి వస్తారు. గుళ్ళో దేవుడు పూజ చేసి ప్రసాదం పెడతారు. ఆ ప్రసాదం తిని కడుపుకు నింపుకొని గుడి టైం అయిందాకా ఉండి ఎట్లాగో ఇంటికి వెళ్ళి వాళ్ళు పెడితే అన్నం తింటారు, లేకపోతే అట్లాగే పడి ఉండి ఎప్పుడు గుడి తీస్తారా అని చూసి గుడికి వచ్చి గుడి తాళం పెట్టేంతవరకు గుళ్ళో కూర్చొని ఇంటికి వెళ్ళి ప్రాణాలు తీసుకోలేక ఆత్మహత్య చేసుకోలేక బతుకుతున్నారు. అటువంటి వాళ్ళు 100కి 80 మంది ఉన్నారని నేను నమ్ముతున్నా. మీరు తిని పారేసిన దగ్గర, కంచాల దగ్గర పారేసింది లెక్క అయితే వాళ్ళ కడుపు నిండుతుంది. కానీ వాళ్ళు మాత్రం చాలా హింస పెడుతున్నారు. కాబట్టి పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూడటం, ఇష్టదైవాన్ని పూజించడం, వృద్ధులకు ఎవరైనా చేతనైన సహాయం చేయటం, నోరు లేని జీవరాశులకు ఆహారం పెట్టడం, ఇవన్నీ కూడా గ్రహదోషాలు పోతాయి. ఇంకా తెలియని మహాపాపాలు ఉన్నాయి. ఆ వేటకి మీ గ్రహస్థితి ఏంటో చూపిస్తే దాని ద్వారా మీ జాతకం తెలుస్తుంది. ఏదైనా సరే మనిషికి ఆత్మీయత అనేది కావాలి. తను తినేటప్పుడు ఎవరో వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టాలి. కొంతమంది వాళ్ళు తింటారు, ఆ టైంకి వచ్చారు తింటారేమో అని వాళ్ళు వెళ్ళిన దాకా ఉండి వాళ్ళు వెళ్ళిన తర్వాత తింటారు. నిజంగా కొంతమంది తిండికి లేక తినే టైంకి వస్తారు. వాళ్ళు పెడతారేమో గంట 2 గంటలు ఎదురు చూసి కూర్చుంటారు. తినే వేళ తప్పిపోయేంతవరకు కూర్చుంటారు. ఇక వీళ్ళు పెట్టరు అని నిరాశతో వాళ్ళు వెళ్ళిపోతారు. ఉసురు అనేది మామూలుగా ఉండదు. ఆ ఉసురు కొట్టిపోతారు. ఒకళ్ళు అంటారు, రే నువ్వు నా ఉసురు కొట్టిపోతావురా అంటారు. వాళ్ళు బాధ పెడితే అట్లా అంటూ ఉంటారు.
కాబట్టి ఈ దోషాలు తెలుసో తెలియకో మనమో మన పిల్లలో మన తల్లిదండ్రులు చేసిన దోషాలకి ఏలునాడు శని ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా ఈ సంవత్సరం కూడా అంటే 7 సంవత్సరాలన్నరకి 5 సంవత్సరాలు అయిపోయింది. మిగతా 2 సంవత్సరాలన్నర ప్రారంభమైంది. మార్చి 30 నుండి మీ జాతకం చూపించుకొని తగిన శాంతి చేసుకోండి. చాలా మంచి రోజుల దగ్గరికి వచ్చినాయి. కష్టాలు మొత్తం తప్పించుకున్నారు. కష్టే ఫలి అని శాస్త్రం. కష్టం వచ్చిన తర్వాత మనిషికి ఎప్పుడు కూడా జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడు కూడా ప్రతి రూపాయిని జాగ్రత్త చేసుకుంటాడు. అవసరమైనంతవరకే వాడతారు. అనవసరమైన దండ ఖర్చులు పెట్టకుండా ఉంటారు. అటువంటి పనులు చేయండి. ఈ కుంభరాశి వాళ్ళకి కుజుడు ఒక్కడి బాగున్నాడు. తర్వాత రవి బాగాలేడు, గురువు బాగున్నాడు. కుజుడు రవి బాగున్నాడు. దీనివల్ల శుక్రుడు బాగున్నాడు. ఈ 3 గ్రహాల వల్ల ఇల్లు కట్టుకుంటానికి కానీ, పెళ్లి కావటానికి కానీ, విద్యకు కానీ, ఉద్యోగానికి కానీ, విదేశీ యానాలకు కానీ, ఇల్లు కొనుక్కుంటానికి కానీ, ఆస్తులు కొనుక్కుంటానికి కానీ అవకాశం ఉన్నప్పుడు నేను చెప్పిన శాంతులు దోషాలు చేసుకోండి, పూర్తి చేసుకోండి. జాతకం చూపించుకోండి. జ్యోతిష్యాన్ని నమ్మండి. జ్యోతిష్యం ఎవరు సృష్టించింది కాదు, శాస్త్రం నుంచి ఉద్భవించింది జ్యోతిష్యమే తప్పితే సొంతగా చెప్పేది ఎవరిది జ్యోతిష్యం కాదు. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.